చెప్పాలి అంటే మా గోదావరిలో అంత తింగరోళ్ళు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, లేదా శివరామరాజు గారు అనుకుంటున్నారా? ఆ తెలియక అడుగుతాను. సో 2 దఫాలుగా 2 టెన్స్ అందింది. సరే ఆయన ఎంత ఖర్చు పెడతారో ఏదో వేరే విషయం. కానీ శివరామరాజు గారు మరి గంగ చంద్రముఖిగా మారిపోయినట్టు ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా పరిణామం చెందారు. తెలుగుదేశం రెబలు అంటే ఇక్కడ తింగరోళ్ళు ఎవరు లేరు. సైకిల్ ఇంకా నేను తెలుగుదేశం అంటే అవి కూడా సైకిల్గా పడతాయి. ఇతను ఇంకా తెలుగుదేశంలో ఉన్నాడేమో అని. ఇప్పటికైనా నేను ఫ్యాన్ అని చెప్పుకుంటే ఏమో నరసింహరాజు గారి కన్నా ఈయన పెద్ద తోపు అయితే మరి ఈయనకి వేస్తారేమో. ఈయనకి ఏదో పేరు కూడా పెట్టాడు కదా, డేరా బాబా. నిన్న ఎక్కడికో మీటింగ్ వెళ్తే డేరా బాబా అంటున్నారు. ఇదేంట్రా బాబు అంటే నరసింహరాజు గారు ఆల్రెడీ ఆ పేరు పెట్టారట ఈయనకి ఇంతకుముందు. అది చాలా పాపులర్ అయిపోయిందట. మరి నాకు నిన్నే తెలిసింది ఎక్కడ కళింగూడెంలో డేరా బాబా అన్నారు. సో మరి ఎందుకన్నారో నాకు తెలియదు. వైసీపీ సహకారం నిజం కాదు, నేను నా జీవితం తెరిచిన పుస్తకం, నాకు ప్రజలే నా గురించి తెలుసుకుంటారు, ప్రజలే. అదేనండి, ఆయన ఎప్పటి నుంచో ఎంతోమందికి మరి ఎమ్మెల్యే గారికి ఆర్థిక సహకారం చాలామంది గత 10 ఏళ్ళుగా అందించిన వాళ్ళకు కూడా మరి ఇది అందిన తర్వాత ఆ పేర్లు కూడా చెప్పండి, మీకు ప్రైవేట్గా చెప్తా, మీరు వెళ్ళి అడగండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి ముందు యుగాలుగా ఉన్న మీ బాకీలు తీర్చేస్తానని కూడా ఆయన నాకు తెలిసి 4 ఫోన్ చేసి ముందు వచ్చిన డబ్బుతో ఆయన బాకీలు తీర్చేసుకుంటున్నాడు కొంత. సరే మరి ఇంకొంత వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నారేమో. గుండెల మీద చేతులు వేసుకుని కాణిపాకం గుడికి వెళ్ళి ఆయన ప్రమాణం చేయమనండి, నేను పుచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు అని, నేను ఎవరికి కూడా ఇవాళ బాకీలు తీరుస్తాను, వచ్చని. ఎవడైనా ఎలక్షన్ ముందు ఎవడన్నా బాకీలు తీరుస్తాడా? 10 ఏళ్ళుగా తీరుతుంది అంటే ఏంటి? ఫ్లో వచ్చింది. సో కాణిపాకంలో ప్రమాణం చేయమనండి, జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా చర్చలో ఈ శివరామరాజుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వారికి ఎటువంటి ధనము ఇవ్వలేదు అని చెప్పమనండి. చెప్పినా సార్ కుట్రను ఎదుర్కోవడానికి నేను ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెచ్చుకున్నాను. సీరియల్ దాంట్లో పెట్టేస్తారు. ఇప్పుడు మటుకు ఎక్కడున్నాడు? 9 కదా, ప్రత్యర్థులే ఉన్నాయి, కుట్రలే ఉన్నాయి. 9గా కుట్ర చేసింది జగన్మోహన్ రెడ్డి. కుట్ర చేయాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి. పాప అతని చేతిలో పావుగా మారాడు. సో అదే ఆ పావే జగన్మోహన్ రెడ్డి పాలిటి పాము అవుతుంది. ఆ పార్టీ అభ్యర్థి తుక్కు అవుతాడు. అదర్వైజ్ రేసులో ఉండేవాడు నరసింహరాజు గారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ యూస్రా రైకాప ఇందాక ఫ్యాన్ ఊరేసుకునే వాళ్ళు బ్యాచ్ గురించి చెప్పాను కదా, ఆ ఊరేసుకునే వాళ్ళు 2గా విడిపోతారు. నా మెజారిటీ పెరుగుతుంది. ప్రత్యర్థి ఓట్లు 2గా విడిపోయినప్పుడు నా మెజారిటీ పెరుగుతుంది. తెలుగుదేశం వాడు ఎవడో ఈ డ్రామాలు నమ్మడం. గోదావరిలో ఉండి తెలివైన వాళ్ళు అమ్మా కడప డ్రామాలు అంత ఈజీగా పడిపోతారా? కడప డ్రామాలకి అంత ఈజీగా పడిపోరు. ఇది అందరికీ కూడా అసలు ఆవరించకుండానే పేగులు లెక్కెట్టే వాళ్ళు ఎవరైనా గోదావరిలో. అటువంటి గోదావరిలోనే జగన్మోహన్ రెడ్డి, శివరామరాజు ఇలా చెప్పేస్తే ఎవరు నమ్మేస్తా అండి? అంచేత సినిమా కథలు చెప్పొద్దమ్మా జగనం. నీ ఏళ్ళతో నీ కన్ను పొడుచుకుంటే పొడుచుకో, మాకేంటి నష్టం? మేము సంతోషంగా ఉన్నాం. మేము ఎటువంటి బిక్కిరికి గురి కావటం లేదు. జగన్మోహన్, నేను చాలా సంతోషముగా ఉండి ఉంటిని, నేను చాలా ఆనందముగా ఉండి ఉంటిని, చక్కటి మెజారిటీతో గెలవగలవాడను, ఇది నీవు తెలుసుకొనుము, కుదిరితే సాక్షిలో రాసుకొనుము, నేను చెప్పిన ఈ అమృతవాక్కు జగన్మోహన రాసుకొనుము. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ టు గో ఫర్ క్యాంపెయిన్.
అందరికీ నమస్కారం. ఇప్పుడే మన ఏంటది బ్యాండెడ్ బాయ్, ఆ బ్యాండెడ్ బాయ్ ఈరోజు తీసేశాడు బ్యాండెడ్. ఉన్న ఈ చిన్నడు సైజు పెంచిన మరి ఆ బ్యాండేడ్ ఎందుకు వేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కాదు. బాగా క్లోజప్ చేసి చూస్తే గతం అది మరి బాగా హై అండ్ ఎక్స్పాన్షన్ చేసి చూస్తే ఏదో ఉండి లేనట్టుగా ఒక చిరు గీత. దానికి బుద్ధున్నాడు ఎవడో అన్ని రోజులు బ్యాండేడు వేసుకోడు, అక్కడ కుట్టు లేదు, ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నాడు. సరే ఇలా